మీ అందరికీ వందనాలు. మరి ప్రత్యేకంగా మనందరూ కూడా వాక్యము అందించుటకు ఇంత మంచిగా మనకు సెల్లులో రికార్డ్ చేస్తున్న అందరాలకు కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము నిరీక్షణ అనే అంశము మీద మనం నేర్చుకుంటున్నాం. నిరీక్షణ అంటే ఎదురు చూడడము అని అర్థం. జరగబోయే దానిని, ఎప్పుడో పొందబోతున్న దానిని కోసము ఎదురు చూడడమే ఏమంటారంటే నిరీక్షణ. మరొకసారి చెప్తున్నా, ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము నిరీక్షణ. నిరీక్షణ అంటే అర్థం ఏమంటే జరగబోయే దానిని నాకు జరుగుతుంది అనే విశ్వాసముతో ఎదురు చూడడమే నిరీక్షణ అని మనం చెప్తున్నాం. అయితే మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఏమేమి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏది అంట? ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలబడుతుంది. వీటిలో శ్రేష్టమైనది ఏమంటే ప్రేమ. ఈ ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది మానవ జీవితంలో. ప్రేమ ఉండడం ద్వారా విశ్వాసము కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది. దాని వలన మనం పొందాల్సుకునేది పొందగలుగుతాం. దేవుని మాటలో చూస్తే చాలా సార్లు మనుషులమైన మనము అనేకమైన కారణాల చేత, అనేకమైన ఇబ్బందుల చేత, అనేకమైన కష్టముల చేత మనము కృంగిపోయినప్పుడు దేవుని మాట ఏం చేస్తుందంటే బలపరిచేదిగా ఉంటుంది. కీర్తనలు 42వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నట్లయితే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు. ప్రాణముతో మాట్లాడుతున్న మాట. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు అంటే ఒక మనిషి తన ప్రాణముతో తాను మాట్లాడుకుంటున్న మాట. చాలాసార్లు మనం కూడా కృంగిపోయినప్పుడు మనం అనుకుంటుంటాం, ఎందుకు కృంగి ఉన్నాము అని అంటూ ఉంటాం. దేవుని యొక్క భక్తులు కూడా ఈ మాటలు చెప్తున్నారు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. ఎవరో తొందర పెట్టడం లేదు. ఒక మనిషి యొక్క ప్రాణమే ఆ మనిషిని ఏం చేస్తుంది? తొందర పెడుతుంది. ఎంత మంచి మాట చూడండి. ఒక మనిషి తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు. ఎవరో ఎవరితోనో చెప్తున్న మాట కాదు ఇది. తన ప్రాణముతోనే తాను మాట్లాడుకుంటున్న మాట. నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు ఏం పెట్టాలా? నిరీక్షణ కలిగి ఉండు. చాలా సార్లు తొందరపడినప్పుడు, ఓపిక లేనప్పుడు, భరించలేనప్పుడు మనం తప్పిపోతూ ఉంటాం. అయితే మనకు ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలి. తొందరపాటులో కూడా ఓపిక కలిగి ఉండాలి. చాలా మందికి తొందరపాట్లు కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు విశ్వాసంలో తప్పిపోతుంటాం, విశ్వాసంలో కోల్పోతుంటాం. అప్పుడు మనం మన ప్రాణముతో అనాలి, నా ప్రాణమా నీవేలా తొందరపడి కృంగిపోయి ఉన్నావు. దేవుని యందు నీవు నిరీక్షణ కలిగి ఉండు. ఎందుకు నిరీక్షణ కలగమని వాక్యం చెప్తుందంటే, నీవు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నావో, నీ జీవితంలో దేని విషయంలో నష్టపోయి ఉన్నావో అది మరలా తిరిగి నీకు లాభంగా మారడానికి సమయం పడుతుంది. కాబట్టి ప్రాణమా నీవు కృంగిపోకుండా, నశించిపోకుండా దేవుని యందు నీవు ఏమి కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు. ఓపిక కలిగి ఉండడం ద్వారా, నిరీక్షణ కలిగి ఉండడం ద్వారా ఏదైతే నువ్వు ఆశపడుతున్నావో, పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో దానిని ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. 62వ కీర్తన 5-6 వచనాల్లో చూస్తే, నా ప్రాణమా దేవుని నమ్ముకొని
మౌనంగా ఉండు. నీ కష్టకాలంలో కూడా నువ్వు మౌనంగా ఉండు. ఎవరిని నమ్ముకుంటున్నావు? నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు. దేవుని మీద నువ్వు విశ్వాసము కలవాడిగా ఉన్నావు. దేవుని యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు. కాబట్టి ప్రాణమా, నీవు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఆయన వలనే నీకు ఏం కలుగుతుంది? నాకు నిరీక్షణ. దేవుని వలననే నీకు భరోసా. దేవుడు ఎప్పుడు కూడా మాట ఇచ్చి మాట తప్పని వాడుగా ఉంటాడు. ఎప్పుడైనా ఆయన మాట ఇస్తే ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. అయితే నువ్వు ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. దేవుడు శారాకు వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన దేవుడు శారాకు పండు ముసలితనంలో ఏమిచ్చినాడు? గర్భాన్ని ఇచ్చినాడు. నిరీక్షణ కలిగి ఉండాలి. మనం కూడా ఓపిక కలిగి ఉండాలా. నీవు పొందేది ఆలస్యం కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, నెలలు కావచ్చు, ఇంకా ఎంతో ఓపిక మనకు అవసరం. అందుకే మౌనంగా ఉండి నీవు నిరీక్షణ కలిగి ఉండు. ఆయనే నా ఆశ్రయము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట. ఆయనే నేను కదలింపబడను. అన్నిటికీ ఆయనే కాబట్టి నేను కదలింపబడను. నేను ఎప్పటికి కూడా కదలింపబడను. ఎందుకు? మన నిరీక్షణ ఎవరు? దేవుడు. మనుషులు మాట ఇస్తే మాట తప్పిపోతారు. మాట ఇస్తే మాటని మరలా ఆ మాటను నెరవేర్చరు. కానీ దేవుడు మాట ఇస్తే ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు ఆయన. అందుకే నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఓపిక కలిగి ఉండాలి. ఎదురు చూడాలి. మనం పొందబోయే దానికోసము ఎదురు చూడాలి. 1 కొరింథీ 13:7 అన్నిటినీ తాలుకుంటుందంట. అన్నిటినీ ఓపికగా భరించేది ఏదంట? ప్రేమ. నిరీక్షణ కలిగి ఉండడానికి కారణం ఏమంటే ప్రేమ. ప్రేమ అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఏం చేస్తుంది? నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఏది? ప్రేమ. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడులో శ్రేష్టమైనది ఏది? ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉండడం ద్వారా అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది. ఏది అంటే ప్రేమ. ప్రేమ ఎవరు? దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆ ప్రేమను కలిగి ఉండడం ద్వారా నిరీక్షణ నీలో పెరుగుతుంది. ఆ ప్రేమ ఉండడం ద్వారా విశ్వాసము నీలో పెరుగుతుంది. అందుకే ఓపిక కలిగి ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. దేవుడు కూడా నిరీక్షణ కలగజేసే మాటలు మనతో చెప్తున్నట్లునే యోహాను సువార్త 14:3 ఈ లోకానికి పంపించినప్పుడు దేవుడు ఏం చెప్పినా అంటే, నీవు మన్ను కనుక మరలా నీవు ఏమేదు మన్నైపోదు అని దేవుడు చెప్పి, తర్వాత మనిషితో దేవుడు ఏం చెప్తాడంటే, నేను వెళ్ళి అయ్యా ఈ లోకంలో సంపాదించుకున్న దేవుడితో మనం ప్రశ్న చెప్తాం. దేవా, నన్ను ఈ లోకానికి పంపించినావు, ఈ లోకంలో నాకు ఇచ్చిన ఆయుష్కాలము అది 50 లేదా 60, 70 కావచ్చు. ఆ 60-70 సంవత్సరాల్లో నేను సంపాదించుకున్న డబ్బు కానీ, ధనము కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, పిల్లలు కానీ ఏది కూడా నేను తీసుకొని పోవడం లేదు. నా సొంతం ఏది లేదు. మరి ఎట్లా నేను చనిపోతే అని దేవుని అడిగితే, దేవుని మనం ప్రశ్న చేస్తే దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి. ఇక్కడ నేను వెళ్ళి, మీరు భయపడద్దండి, ఇక్కడ కాదు మీకు స్థలము, ఎక్కడుంది? అక్కడ మీకు స్థలం ఇస్తున్నా. ఇది ఏమి? నిరీక్షణ. ఎప్పుడు ఇస్తాడబ్బా దేవుడు స్థలము? మీకు స్థలము శాంక్షన్ అయింది అని ఎవరైనా చెప్పినారనుకో గవర్నమెంట్ వాళ్ళు, మనం ఏం చేయాలా? వచ్చేంత వరకు నిరీక్షించాలా, ఓపిక బట్టి ఉండాలా. అవునా కదా? ఇంకా 6 నెలలకు వస్తుందంటే నాకు ఇప్పుడే కావాలా అంటే వస్తుందా? వచ్చే వరకు ఓపిక కలిగి ఉండాలా. దేవుడు కూడా
నేను వెళ్ళి మీకోసము ఏం చేస్తాను, స్థలము సిద్ధపాటు చేస్తున్నాను. మనం కూడా ఏం చేయాలి, ఆ స్థలము కోసము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ స్థలము పొందడానికి మనం ప్రయాసపడాలి. మీకోసము నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరు ఉండాలా. ఎంత మంచి కోరిక చూడండి, దేవుని ఆశ. నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతా. ఇది మనకు నిరీక్షణ ఉండాలా. ఆయన మరలా వస్తాడు, వచ్చి ఏం చేస్తాడు, నన్ను తీసుకొని ఆయన దగ్గరకు పోతాడు, నేను ఆయనతో ఉంటా అనేటువంటి నిరీక్షణ మనతో ఉండాలి. ఎంతమందికి ఉంది ఇలా, నేను ఆయనతో ఉంటా అనే నిరీక్షణ? దేవుడు చెప్పిన మాట మీద మనకి నమ్మకం ఉందా? ఆయన చెప్తున్నాడు, ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు. నేను వెళ్ళిపోతున్నా, మీరు భయపడొద్దండి, దిగులు పడొద్దండి. ఈ లోకంలో సంపాదించుకున్న ఏది కూడా మీరు మీ చెంత తీసుకుని రారు. అయితే మీకోసం ఒక మహాపట్టణము నేను ఏర్పాటు చేస్తున్నా. ఆ మహాపట్టణములో నేనుండే చోట మీరు కూడా ఉంటారు. ఎంత మంచి మాట. ఉంటారు అన్నప్పుడు మనం ఏం చేయాలా? ఈ లోకంలో ఎట్లా బ్రతకాలా? దేవుడిచ్చిన కొన్ని మాటలు ఉన్నాయి కదా, తన యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతకాలి. ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన దేవుని కుమారుడని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన ప్రతి మనిషి కూడా మరణము వరకు నమ్మకంగా జీవించాలి. అప్పుడు దేవుడు ఉండే స్థలములో మనం ఉంటామనేటువంటి నిరీక్షణ గలవారుగా ఉంటాం. అందుకే ఆయన మీకోసం నేను ఒక స్థలము సిద్ధపాటు చేయుచున్నాను, అక్కడ మీరు నాతో పాటు మీరు ఉండాలి. మిమ్మల్ని మరలా వచ్చి నేను ఏం చేస్తా, తీసుకొని పోతా. అక్కడికి తీసుకొని పోవాలంటే మార్గం ఎవరు లేరు ఇంకా ఈ ప్రపంచంలో. యేసు ప్రభువే మార్గము. అందుకే ఆయన అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. దేవా, నీవే మా మార్గము, నీవే మా సత్యము, నీవే మా జీవము. మా ఊపిరికి, మా ఆధారానికి, మా ఈ బ్రతుకుకి ఆధారమైన దేవా, నిన్ను నమ్ముకొని మేము ఈ లోకములో బ్రతకదట్టుగా మమ్మల్ని దీవించు అని దేవుని మనం ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 13వ అధ్యాయము 32, 33 వచనాలు మనము చూస్తున్నట్లయితే, ఆ దినమును కూర్చి ఏదైతే దేవుడు మనకు వాగ్దానం చేసినాడో, ఏదైతే ఆయన మన కోసమై నిరీక్షణగా ఉండుటకు విశ్వాస సంబంధమైన మాట ఇచ్చినాడో, ఆ దినమును కూర్చి చూడండి, మనలా నేను వస్తా. ఎప్పుడు వస్తాడో తెలుసా మనకి? ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? ఏ రోజు వస్తాడో తెలుసా? ఆ గడియ గురించి, ఆ సమయముకు మనకు తెలియదు. అయితే మనం ఎట్లుండాలా? నిరీక్షణ కలిగి ఉండాలా, ఓపిక ఉండాలా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చి నిన్ను తీసుకొని పోతా అన్నప్పుడు అక్కడే మనం ఉండాలా. ఆయన వచ్చినప్పుడు ఆడే ఉండాలా. అందుకే పరమగీతములో ఆయన వచ్చి తలుపు కొట్టినప్పుడు, నా ప్రియురాలా అని పిలిచినప్పుడు ఆమె ఏం చేసింది? ఆయన పిలుపును నిర్లక్ష్యం చేసింది, లేచి రాలేక సాకులు చెప్పింది. అప్పుడు ఆ ప్రియురాలి కోసం వచ్చినటువంటి ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేస్తుంది? వెతుక్కుంటూ వెళుతుంది. నా ప్రియుడు ఎక్కడున్నాడు, నా ప్రియుడు ఎవరికైనా కనిపించినాడా అని వెతుకుతూ వెళ్ళింది. నీవైతే నిరీక్షణతో ఉండాలి. నిరీక్షణ కలిగి ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి. అందుకే ఆ దినమును కూర్చి, ఆ గడియ, ఏ గడియ? నేను వస్తాను, మరలా మిమ్మల్ని తీసుకొని పోతా. ఇది ఏమి? నిరీక్షణ. విశ్వాసం అన్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజ స్వరూపమైంది. విశ్వాసము, ఆయన వస్తాడు, మరలా నిన్ను నన్ను తీసుకొని పోతాడు అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలా. అయితే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చే రాకడ ఎవరికి కూడా తెలియదు. ఆ రాకడ కోసము నిరీక్షణతో ఎదురు చూడాలి.
అందుకే ఆ గడియను గూర్చియు ఆ దినమును గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడు కూడా తెలియదు. అయితే చాలా మంది ఏం చెప్తాడు, అదిగో అప్పుడు వస్తుంది అంతం, ఇప్పుడు వస్తుంది, దేవుడు వచ్చేసినాడు, దేవుడు దిగుతున్నాడు, పలానా తారీఖున వస్తాడు, పలాని దినం వస్తాడని చెప్పడానికి ఎవరికి కూడా వీలు లేదు. ఆయన రాకడ ఎవరికి తెలియదు, తండ్రికి తప్ప ఏ మనుషునికైనను పరలోకమందలి దూతలకైనను కుమారుడైనను ఎరుగడు. అందుకే ఎట్లా పడాల మనము? జాగ్రత్త పడుడి, జాగ్రత్తగా ఉండి ఎట్లుండాలా? మెలకువగా ఉండాల. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎవరు పోయినారు? పెళ్లి కుమారునితో పాటు పెళ్లి కుమారుని ఎదుర్కొనడానికి బూర ఊదినప్పుడు, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని బూర ఊదినప్పుడు ఎంతమంది పోయినారు? 5 మంది మాత్రమే పోయినారు. మిగతా 5 వెనుకైపోయినారు. దేవుడు కూడా ఎప్పుడు వస్తాడో, ఆయన చెప్పిన మాట వాగ్దానం నెరవేర్చేటువంటి దినము ఎప్పుడో తెలియదు. మనము సిద్ధంగా ఉండాలి. అందుకేమంటాడు? మీరు జాగ్రత్త పడుడి. ఎట్లా ఉండాలా? యాక్టివ్గా ఉండాలా, మెలకువగా ఉండాలా. నాకు తెలియదు అసలు నిద్రపోయింది. చాలాసార్లు అంటాం కదా, రాత్రి ఎంత కొట్లాట జరిగేది తెలుసా? నాకు తెలియదు. నిద్రపోయింది, అంత నిద్రపోయిందివా, అంత అరిసిది, నీ ఇంటి పక్కల వాళ్ళే అంత కొట్లాడి, ఏమబ్బా ఫుల్ నిద్రపోయినానికి ఏం తెలియదు. అందుకే ఆయన ఏమంటాడు? జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి. తర్వాత ఏం చేయాలా? ప్రార్థన. ఈ 3 జాగ్రత్తగా ఉండాలా, మెలకువగా ఉండాలా, ప్రార్థన చేయాలా. ఆయన రాకడ ఎప్పుడో, ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. ఆ కాలం ఎప్పుడు వచ్చినో ఎవరికి తెలియదు కాబట్టి ఎట్లుండాలా? ఓపికగా ఉండాలా, వచ్చేంత వరకు ఉండాలా. రైలు 12 గంటల కంటే 8 గంటలకు పోతాం మనం. 1 గంటకు పోతారా ఎవరైనా? ట్రైన్ 1 గంటకి అన్నప్పుడు 8 గంటలకు పోతాం. ఎప్పుడు అలర్ట్ అవుతాం, ఇంకా 5 నిమిషాల్లో మీ ట్రైన్ వస్తుంది అని చెప్తారా? లేదా బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ, బస్ స్టాండ్లో కూడా చెప్తారు. 11వ నంబర్ ప్లాట్ఫామ్ మీద రేమటకు పోయే బస్సు సిద్ధంగా ఉంది, 5 నిమిషాల్లో పోతుందని బస్సు గురించి కూడా చెప్తున్నారు. ఎప్పుడన్నా పక్కల మాట్లాడేటప్పుడు ఎవరు పోవాలన్నా అంటే రేమట అంటనా, నువ్వు ఎవరు పోవాలంటే కోడిమూరు అని మాట్లాడుకుంటారు అనుకో. రేమట పోయేతో నిద్రపోయినాడు అనుకో, రేమట అంటే ఈడేం చేస్తాడు? పక్కలో పక్కన ఒకటే రేమట బస్సు వచ్చింది లే అంటాడు. అవునా కదా? సిద్ధపడి ఉండాలా. ఈడు కూడా నిద్రపోతే కోడిమూరు పోతాడు, రేమట పోతాడు, ఇద్దరు నిద్రపోతే బస్సు వెళ్ళిపోతాడు. అందుకే నువ్వు మెలకుగా ఉండాలా, జాగ్రత్తగా ఉండాలా. ఇంకేం చేయాలా? ప్రార్థన చేయాలా. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అని చెప్పినప్పుడు సిద్ధపడిన వాళ్ళు మాత్రమే వెళ్ళిపోయినారు. మరి ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక ఎట్లా ఉండాలా? మెలకువగా ఉండండి, నిరీక్షణతో ఉండండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, కొందరు మానుకొనున్నట్లుగా, కొందరు ఏం చేస్తున్నారు? మానుకొనున్నట్లుగా, సమాజముగా కూడుకొనుట. సమాజముగా అంటే గుంపుగా, సంఘముగా కూడుకొనుట మానక, ప్రతి ఆదివారమున మనం ఏం చేయాలా? సంఘముగా, సమాజముగా కూడుకొనుట ఏం చేయకూడదు? మానకూడదు. మానకూడదు అంటే మనం ఏం చేయాలా? మెలకుగా ఉండాలా, జాగ్రత్త కలిగి ఉండాలా, ప్రార్థన చేయాలి. అందుకే మానుకొనున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకరు ఏం చేసుకోవాలి? అదే ఇప్పుడు చెప్పినట్టే బస్సు వచ్చింది రేమంట బస్సులే అన్నట్ట ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. ఈరోజు ఆదివారము, ఈరోజు మనం పోవాలి,
ఈరోజు ప్రభు దినము, మనం ప్రార్థనకు పోవాలి. ఈరోజు ఆదివారము ఆయన రొట్టెలోను ఆ ద్రాక్షారసంలోనూ మనం పాలు పంచుకోవాలి అని ఒకరినొకరు ఏం చేయాలా? హెచ్చరించుకొనొచ్చు. ఆ దినము సమీపించుట, హెచ్చరించుకుంటూ ప్రార్థనకు వస్తూ, ఏ దినము? ప్రభు రాకడ దినము వచ్చే వరకు మీరు చూచిన కొలది మీరు మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకరు ఏమి కొలుపుకోవాలి? పురికొల్పడం అంటే అలర్ట్ చేసుకోవడం. పురికొల్పడము అంటే ఒకరినొకరు ఏం చేసుకున్నట్టు అలర్ట్ చేయాల. ఎందుకు అలర్ట్ చేస్తారు చెప్పండి? ట్రైన్లో, బస్సులో ఒకవేళ నువ్వు 5వ నంబర్ కాడ ఉంటే కూడా 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి పోవాలని ఆ టైం చెప్తాడు. అలర్ట్గా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అది మనకు ఆరోగ్యకరం. అందుకే నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ అంటే ఎదురు చూడడము, ఓపిక కలిగి ఉండడము. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన అంశాలు. లూకాసు సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివితే ఇక్కడ దెయ్యము బట్టి బలహీనపరచు దెయ్యం పట్టిందంట ఒక ఆమె. చూడండి, లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుండి ఒక ఆమెకు దెయ్యం పడుతూ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఇక్కడ 18 ఏళ్ళు ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. 18 సంవత్సరాలు ఉండేవాళ్ళు. 18 సంవత్సరాలు ఒక్కనేనా? సుదర్శనానికి 18 అంటే ఇట్లా తిప్పి రాయాల. ఆయన 18వ వయసు మనిషిలో గెట్టోడు. 18 సంవత్సరాల నుండి అంటే దాదాపు సందేశంత వయసు. అంటే అన్ని సంవత్సరాల నుండి ఒక ఆమెకు ఏం పట్టింది? దెయ్యం పడుతూ వస్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితులు ఆమె ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత నలిపివేసిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దెయ్యం పట్టి అంటే నాకు ఒకటి గుర్తొచ్చా. మొన్న మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. బంధువులు మాట్లాడుతున్నారు. ఒక ముసలాయమ భర్త ఉన్నాడు, భార్య భర్తలు. భర్త చనిపోయినాడు. చనిపోయి ఏం చేసినాడంట భర్త ఒక 6 నెలలకి కోడాలకు వచ్చినాడు. ఎవరు? మామ కోడాలకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కోడాలకు వచ్చి చాలా తిప్పలు బట్టి అనేకమైన బాధలు పెట్టి ఆమెని ఏం చేసిందంటే మెత్త చేసి వెళ్ళిపోయినాడు మామ. పెద్ద కోడాలు ఉంది, చిన్న కోడాలు పట్టింది. పెద్ద కోడాలు ఉంది, పెద్ద కోడాలు మెత్తది. చిన్న కోడాలు చెప్తుంది దెయ్యం పట్టింది నాకు, మా మామ వచ్చినాడు, ఈమె వేరే చోటు ఉంది, ఆమె వేరే చోటు ఉంది, మాట్లాడుకుంటూ చెప్తున్నారు అనమాట. చాలా మెత్తగా చేసినాడు అంటే పెద్ద కోడలు అంటుంది నాకు పట్టకుండా కూడా పట్టినట్టే చేస్తా, చూస్తా. పట్టినా కూడా పట్టకున్నా పట్టినట్ట చేసి మా అత్తని అల్లాడిస్తా అంటుంది. ఎవరిని? మా అత్త. మా మామ ఎట్ట కొడుతున్నానో అట్ట కొడతా, మా మామ ఎట్ట కొడుతున్నానో అట్ట కొడతా అంటే ఈమె అంటుంది దెయ్యం పట్టినది ఎప్పుడన్నా చూసినామంటే ఓ చాలా చూసినా దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు. అంత దెయ్యం అంతా పట్టినప్పుడు అన్ని ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు చేసి లాస్ట్కి నాకేమైంది, ఏమి ఇంతమంది ఉన్నారు అంటదంట. ఈ దెయ్యం పట్టినామా అత్తని ఏం చేస్తానండి. చాలా కోపం ఉంది మా అత్త మీద. నేను ఒక్క మాట కూడా అంటలేను. ఎట్ట మా మామ నీకు పట్టింది కదా, నీకు పట్టినది నాకు కూడా ఎప్పుడైనా ఒకసారి పడుతుంది కాబట్టి పట్టినట్ట చేసి ఏం చేస్తాం మా మామని, మా మామ పట్టినట్ట చేసి మా అత్తని కొడుతా అంటుంది. కానీ ఈమెకి నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి పట్టింది చెప్పండి? 18 సంవత్సరాల నుండి. దెయ్యం పడితే ఏమైతుంది? బలహీనమైపోతారు. బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ
అక్కడ ఉండెను. ఆమె నడుము ఏమైంది? నడుము వంగిపోతే ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు చూడండి. మీరు ఎవరైనా నడుము వంగిన వాళ్ళు చూసినారా చెప్పండి? బాగా నడుము వంగిన వాళ్ళని ఎక్కడ చూసినారు? ఎక్కడ? మీరు చూడకుండా నేను చెప్తా, మీరు ఆడుకోండి. నడుము వంగినామని మీరు చూస్తారు. చూసినారా? కర్నూలులో ఎక్కడమ్మా? మన బండల బజార్లో చూడండి, ఒక ఆమె డబ్బులు అడుక్కోవడానికి వస్తుంటది, పూర్తిగా నడుము వంగిపోయింది ఆమెకి. దాదాపు ఒక అడుగున్నరనే భూమికి ఆమె తలకి ఎంత అడుగున్నర మాత్రమే ఉంటది, అంత వంగిపోయింది ఆమె. ఆమె తల కూడా పైకి ఎత్తలేదు, కొంచెమే తల ఎత్తి నడుస్తుంటది. చాలాసార్లు చూసినా నేను ఆమెను చూసినప్పుడు అనుకుంటాను ఎంత నరకయాతన ఆమెకి. మామూలుగానే నడుము వంగిపోతే అంత బాధ ఉన్నప్పుడు మళ్ళా ఆమెలో ఏముంది? దయ్యం పట్టింది. ఇంకా ఎంత యాతనలో, ఈమె ఎంత నిరీక్షణ ఉందో, ఆ బాధ చెప్పుకోలేని బాధ. నాకు ఎప్పుడు బాధ నుండి విముక్తి కలుగుతుందో అని ఎన్నో సంవత్సరాలు, 18 సంవత్సరాలు నిరీక్షణతో ఆమె ఎదురు చూస్తూ ఉన్న సమయం అది. అప్పుడు ఏమైంది చూడండి, ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం కూడా ఏమీ లేదు. ఇంకొక ఆమె ఉండే మన ఏరియాలోనే చనిపోయింది, బట్టలు ఉతికే ఆమె ఉండే అవతల లైన్లా, శారమ్మ అనుకుంటే ఆమె పేరు శారదమ్మను, శాంతమ్మ కదా, బట్టలు ఉతికే శాంతమ్మ. ఎక్కువ భారతమ్మ అవ్వ బాగా చూస్తుంటారు ఆమెని, అలానే కాబట్టి ఉందే చనిపోయింది. ఆమె కూడా నడుము బాగా వంగిపోయింది. నడుము వంగిపోయినటువంటి వాళ్ళు చాలా బాధాకరంగా ఉంటారు. ఈమె ఇన్ని సంవత్సరాలు ఎంత మాత్రం కూడా ఏం లేదు, ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేదు. యేసు ఆమెను చూచి ఎంత గొప్ప మంచి అవకాశం వచ్చింది చూడండి ఆమెకి. ఎవరు చూసినారా? యేసు ఆమెను చూచి, ఎవరిని? దయ్యము బట్టి 18 సంవత్సరాల నుంచి బాధపడి నరకయాతన పడుతూ నడుము వంగిపోయి దుఃఖములో ఉండే స్త్రీని ఎవరు చూసినారు? యేసు ప్రభు ఆమెను చూచి. ఈరోజు నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. నీవు కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎన్ని బాధల చేత కృంగిపోతున్నావో, ఎన్ని బాధల చేత నలిగిపోతూ ఉన్నావో, ఎప్పుడు నాకు నిరీక్షణ కలుగుతుంది, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుంది దేవా అని దేవుని వైపు చూస్తూ నువ్వు మొదలుపెడుతున్నావో, ఒకరోజు ఈమెకు వచ్చిన పరిస్థితి నీకు కూడా వస్తుంది. ఈమెను ఎవరు చూసినారు? యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచును. ఎంత గొప్ప మాట చూడండి. ఆమె చక్కగా నిలబడి దేవుని నిరీక్షణ. ఒకవేళ ఆమె 18 సంవత్సరాలు దయ్యము వేధిస్తూ నడుము వంగిపోయి నాకు ఈ జీవితం వద్దు అని చచ్చిపోయింటే ఆమె ఎక్కడ పోయేది? పిరికి వారును అవిశ్వాసులను ఎక్కడ పోతారు? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, పిరికి వాళ్ళు ఎక్కడ పోతారు? దేవుని రాజ్యానికి పోరు. కానీ ఆమె ఆ ఓపికతో 18 సంవత్సరాలు నిరీక్షణ కలిగి విముక్తి చెంది స్వస్థత పొంది ఆమె బాధ నుండి నివారణ కలిగింది. నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది. ఆ నిరీక్షణకు తగిన ప్రతిఫలము యేసుక్రీస్తు ద్వారా పొందగలిగింది. ఈరోజు నీకు కూడా ఎన్ని సంవత్సరాలు ప్రభువా నాకు ఈ బ్రతుకు, ఎన్ని సంవత్సరాలు నాకు ఈ బాధ, ఎన్ని సంవత్సరాలు నాకు ఈ వేదన అని నువ్వు బాధపడుతుంటే నీకు కూడా ఒక సమయం వస్తుంది. ఆ సమయమున ఈ 18 సంవత్సరాల నుంచి దయ్యము వెళ్ళిపోయినట్టుగా ఆమెలో నుండి నీలో నుండి కూడా కష్టాలన్నీ ఒక్కసారి బయటికి వెళ్ళిపోతాయి. నీ నడుము కూడా చక్కగా అవుతుంది. అయితే మనం ఏం కలిగి ఉండాలా? నిరీక్షణ కలిగి ఉండాలా. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు. చూడండి,
ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని ఎప్పటి నుంచి కుంటివాడితని పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు ఎక్కడికి దేవాలయం దగ్గరికి ఇతనిని ప్రతిరోజు అంటే ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో అప్పుడు ఆ దేవాలయం దగ్గరకు ఇతను ఏం చేసేవాళ్ళు మోసుకొని పోతున్నారు. మోసుకొని పోయే వాళ్ళకు కూడా ఎంత ఓపికనో చూడండి. ఈ కుంటోడు ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అయ్యలేనటువంటి పాపం. పేతురులు యోహాన్లు వచ్చిన రోజే ఒకవేళ రాకపోయి ఉంటే ఏమైంది? అతనికి బాగైందా? బాగా ఏది కాదు. చూడండి, భిక్షమడుటకు కొందరు, వాళ్ళ ఓపిక కూడా చూడండి పాపం. కొందరు అంట, మళ్ళీ ఎవరో అక్కడ కొందరు పాపం దయదలిచిన వాళ్ళు ఉన్నారో బంధువులు మళ్ళీ ఎవరో తెలియదు. ఈ కుంటోని పాపం ప్రతిరోజు దేవాలయానికి ఏం తీసుకొని మోసుకొని పోయి అక్కడ పెట్టేవాళ్ళు. ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలోనికి ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహానును వారిని తట్టు తేరు చూచి మా తట్టు చూడు కనిపెట్టుచు నిరీక్షణతో చూస్తున్నాడు. ఏమైనా దొరుకుతుందేమో అని వారి తట్టు చూస్తూ ఉన్నప్పుడు అంతటా పేతురు వెండి బంగారములు మా యుద్ధ లేవు గాని నాకు కలిగినది నేను నీకు ఇస్తున్నా. నజరేయుడైన యేసు నామమున నడువు. ఎవరి నామమున? నజరేయుడైన యేసు నామమున నడువు. నిరీక్షణ. ప్రతిదినము దేవాలయంలోనికి వెళుతూ ఉన్నాడు. ఎంత నిరీక్షణ చూడండి. భిక్షం అడుక్కొనుటకు పోతున్నాడు. అతని మీద దయదలిచినాడు. వారు పేతురు యోహానులు అతని తట్టు తేరి చూచి ఏమన్నారు? చదవమా. పై వచనం తేరి చూచి మా తట్టు చూడు. వాడు మామూలుగా ఏమడుగుతున్నాడు? వాళ్ళని ఎప్పుడు భిక్షం అడిగేదే కాబట్టి భిక్షమే అడిగినాడు. కానీ పేతురు యోహానులు మా తట్టు చూడు, మా తట్టు చూడు. నువ్వు కూడా ఎవరి తట్టు చూడాలా? దేవుని తట్టు చూడాలా. దేవుని సంఘము వైపు చూడాలా. దేవుని సేవకుని వైపు చూడాలా. మా తట్టు చూడు. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి ఎట్లా లేచినాడు? కొంచెం లేచినాడా? 7 వారాలు జరిగినాడా? 7 వారాల ప్రార్థన 8 వారాల ప్రార్థన అని పోతుంటారు కదా స్వస్థతకి. ఎన్ని వారాలు తిప్పినారు వీళ్ళు? మన ఏరియాలో కూడా చాలా మంది పోతున్నారు. యాడికి? 7 వారాల ప్రార్థనకి. నువ్వు 70 వారాలు అడిగిడికి తిరిగినా నీకు స్వస్థత ఒకటే తన పడిండాలా. ఈ కుంటోడు లెక్క నమ్ముకొని. కుంటోడు అన్ని దేవాలయాలు తిరగాలే. యాడున్నాడు? శృంగారం అనే దేవాలయం దగ్గర మాత్రమే ఉన్నాడు. నిరీక్షణ చూడండి, నేను ఈయనే ఉండాలా. ఎప్పుడైనా నాకు దయ తెలిసే వాళ్ళు ఉంటారనే నమ్మకం ఉంది ఆయన లోపల. నువ్వు కూడా ఎక్కడ ఉండాలా? ఒకే చోట ఉండాలా. నువ్వు లేయి అన్నప్పుడు వాడు దిక్కున లేచి నిలిచి నడిచిను నడుచుచు. ఎంత సంతోషమో వాడిలో. ఎప్పటి నుంచి గంతులేవాడు. వాని వయసు ఉన్నోళ్ళంతా గంతులేసినప్పుడల్లా వాని మనసులో ఎట్టుంటుంది? బాధ ఉంటుందా లేదా చెప్పండి. వీడేమో పుట్టినప్పటి నుంచి ఎవరు? కుంటివాడు. మరి
పుట్టినప్పటి నుంచి కుంటివాడు ఉన్నప్పుడు, ఆ వయసు ఉన్న పిల్లలు గంతులు వేస్తున్నప్పుడు, ఆడుతున్నప్పుడు వీనికి కూడా ఏమనిపిస్తుంటది? ఎవరైనా క్రికెట్ ఆడుతున్నారు అనుకో, రానోనికి కూడా ఏమనిపిస్తుంది? ఒరే నువ్వు ఆడలేవురా అంటే కూడా నేను కూడా ఆడతా అంటాం, అవునా కదా? రానోనికి ఆడాలనిపిస్తే అసలు కాళ్ళే లేనోడు ఏమనుకుంటాడు? నేను కూడా ఎగరాలనుకుంటాడు, లేకపోతే బాధపడింటాడు, నాకెందుకు ఈ బతుకు, నేనెందుకు ఇంత కుంటోనైపోయినా, నేనెందుకు పుట్టినప్పటి నుంచి నడవలేకుంటున్నా, నా సంబంధికులు నా వయసు పిల్లలందరూ బాగా ఆడుతున్నప్పుడు, గంతులేస్తున్నప్పుడు నా జీవితం ఏమి అని నిరాశ పడింటాడా? కానీ అతని జీవితంలో నిరాశ పోయే సమయం వచ్చింది. వాడు లేచి గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా ఎక్కడ పోయినాడు? మనమైతే కాలు వస్తేనే లేచి బయట కురుకుతాముగా, ఎందుకంటే ఇంకా రోజు ఉండే దేవాలయమే కదా ఇది. ఇప్పుడు ఏం చూడాలా? నేను ఊరు చూడాలా? ఎందుకంటే ప్రతిరోజు ఈ కుంటోని ఎక్కడ తీసుకొచ్చేతోళ్ళు విజయ్? దేవాలయంకి ఎవరెవరు ఎత్తుకొని వచ్చేతోళ్ళు. ఇంకా ఎత్తుకొని రావాల్సిన అవసరం లేదు. కాళ్ళు బాగైనా వాడు ఎక్కడ పోయినాడు? దేవాలయంలో పోయినాడా, బయటికి పోయినాడా? వాడు మంచోడా, మనం మంచోళ్ళమా? పానం బాగాలేదు, మాంసం తినాకు 10 రోజులు, అంటే 10 రోజులు ఖచ్చితంగా, ఒక 11వ రోజు ఏం చేస్తారు చెప్పండి? ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. హాస్పిటల్లో పోయినప్పుడు ఒక ఆయన హాస్పిటల్లో పెట్టినారు, ఆపరేషన్ చేయాలి, ఇంకా చేయలే, భార్య భర్తలు ఉన్నారు, ప్రార్థన చేయకపోయినా నేను. డాక్టరు అయ్యా నీకు ఆపరేషన్ చేయాలా, కాలంతా చీమ్ పట్టింది, ఆపరేషన్ చేస్తా, ఆపరేషన్ చేసినాక ఒక 3 నెలల వరకు నువ్వు బాగా జాగ్రత్తగా ఉండు అని చెప్పినాడు. చెప్పిపోయినాడు, ఇంకా నీకు 1 గంటకి ఆపరేషన్ చేస్తా అని. ఆయన ఏం చెప్తున్నాడు? ఆపరేషన్ చేసినాక తొందరగా కండ రావాలి కదా, ఇంటికి పోతేనే కైమలుండలు పెట్టు. ఆయన అంటారు, చూడు సార్ ఇంకా ఆపరేషనే చేయలే, అప్పుడే మంచిగా ఏమడుగుతున్నాడు? కైమలుండలు అడుగుతున్నాడు చూడు. లేదంటే ఎముకల రసం పెట్టు అంటాడు. ఏం పెట్టాలా? ఎముకల రసం. ఇట్లాంటి మనుషులు ఉన్నారు. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు? ఎక్కడ పోయినాడు చెప్పండి? వాడు దిక్కున లేచి దేవుని మహిమ పరుచుచు గంతులు వేస్తూ ఎక్కడ పోయినాడు? దేవాలయంలోకి పోయినాడు. బయటికి పోయి ఆడుకోవడానికి పోలే. వానిలో ఒక నిరీక్షణ వచ్చేసింది, ఇదిగో నేను దేవుని మహిమపరచుటకు ఇన్ని రోజులు ఎక్కడున్నా? దేవాలయం బయట ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ పోయినాడు? దేవాలయంలోనికి పోయినా. చూడండి ఎంత ఘనత వచ్చిందో. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి. అటు తరువాత యేసు యెరూషలేమునకు వెళ్ళెను. గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు ఒకటి కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయమందు దేవదూతలు కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. అంటే ఆయా సమయాల్లో కోనేటిలో దిగి నీళ్లు కదలించినప్పుడు ఆ యొక్క బెతెస్దా అనే కోనేటి దగ్గర ఉన్నటువంటి ఎటువంటి రోగులైనా కూడా ముందు పోయి ఎవరైతే ఆ దాంట్లో పడతారో వాళ్ళు ఏమయ్యేవారు? స్వస్థత పొందేవారు. ఇది అక్కడ ఉన్నటువంటి ఒక ఆచారం. నీరు కదిలింపబడిన పిమ్మట మొట్టమొదట ఎవడు దిగునో వాడు ఎటువంటి వ్యాధి గలవాడైనా బాగుపడును. ఎటువంటి వ్యాధి గలవాడైనా ఏం పడతాడు? అందుకే అక్కడికి ఎంతో మంది పోయేవాళ్ళు. ఎందుకంటే ఆ దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగం ఉన్నవాడైనా కూడా ముందు పోయి ఎవరు పడతారో వానికి బాగయ్యేవాడు. కనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివాళ్ళు, కాలు చేతులు గలవారు గుంపులుగా
గుంపులుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? గుంపులుగా. ఎందుకున్నారు గుంపులుగా? చెప్పాలి, ఎందుకున్నారు గుంపులుగా? ఏమ్మా, ఎందుకున్నారు గుంపులుగా? ఎవరు వీళ్ళు గుంపులుగా ఉన్నోళ్ళు? రోగులు. ఎవరెవరు? గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, ఊచకాలు చేతులు గలవారు. ఏ రోగం అంటే రకరకాల రోగులందరూ గుంపులు గుంపులుగా పడుకొని ఉన్నారు. ఎందుకంటే నీళ్లు కదిలిన వెంటనే ముందు ఎవరు పోయి పడతారో వాడు బాగవుతాడు. ఎప్పుడు కదులుతావో నీళ్లు తెలియదు. దేవదూత ఎప్పుడు వచ్చి నీళ్లు కదిలిస్తుందో ఎవరికి తెలియదు. అటువంటి సందర్భంలో అక్కడ ఎన్ని ఏళ్ళంట ఇతని? చూడండి, 38 సంవత్సరాల నుంచి ఒక ఆయన ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 38 సంవత్సరాల నుంచి నిరీక్షణతో ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు. నేను కూడా ఎప్పుడో ఒకసారి ఆ నీళ్ళలో పడితే నా రోగము బాగవుతుంది అనేటువంటి నిరీక్షణ కలిగి ఉంది. కానీ ఎంతో మంది నీళ్ళలో పడి బాగవుతున్నారు, కానీ ఇతని మాత్రము అట్లనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 38 సంవత్సరాల నుంచి ఉంది. యేసు వాడు పడి ఉండుట చూచి, ఆయన మహానుభావుడు, గొప్పోడు. ఆయన వాడిని చూసి, అరే వీడు చాలా కాలం నుండి ఇక్కడ పడి ఉన్నాడని వాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి, స్వస్థపరచగోరుచున్నావా అని వాడిని అడగగా, ఎంత మంచి మాట చూడండి. వానికి ఎంత సంతోషం కలిగింది కదా. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు? 38 ఏళ్ళ నుంచి రోగగ్రస్తుడై ఉన్న వాడిని యేసు ప్రభు దేవుడు వెళ్ళి ఆయననే అడుగుతున్నాడు స్వయాన, నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆ రోగి, అయ్యా, వాడు చెప్తున్నాడు చూడండి, వాని స్థితి చెప్తున్నాడు, వాని పరిస్థితి చెప్తున్నాడు, వాని దీన స్థితి చెప్తున్నాడు. పాపం వాని స్థితి, పరిస్థితి, దీన స్థితి. అయ్యా, ఎంత గొప్ప మాట. అయ్యా, దేవునితో అంటాడు, అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరు లేదయ్యా, నేను ఒక్కనే ప్రభువా, నన్ను మాత్రం నీళ్ళలో దించడానికి ఎవరు నాకు లేరు. అందుకే ఇన్ని సంవత్సరాల నుండి, ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి ఇక్కడే పడుకొని ఉన్నా. నాకైతే ఎవరు లేరు ప్రభువా. వాడి దీన స్థితి చెప్తున్నాడు దేవునికి, వాడు ఉండే పరిస్థితిని చెప్తున్నాడు, నాకెవరు లేరు ప్రభువా. కనుక నేను వచ్చినంతలో నాకంటే ముందుగా ఒకడు వెళ్ళి ఆ నీళ్ళలో దిగిపోతున్నాడు అని దేవునికి ఉత్తరం ఇచ్చినాడు, జవాబు ఇచ్చినాడు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఎంత మంచి మాట. తన పరుపెత్తుకొని. ఎందుకు? వాని స్థితి, వాని దీన స్థితి, వాని పరిస్థితి ఎవరికి చెప్పినాడు? ఈరోజు నువ్వు కూడా నీ స్థితి, నీ దీన స్థితి, నీ పరిస్థితి, అయ్యా నాకు కూడా ఎవరు లేరు, నా బంధువులున్నా నాకు ఎవరు లేరు, నా బంధువులున్నా నన్ను చూడడం లేదు, నా వాళ్ళే నన్ను దూరం పెట్టినారు. ఒకవేళ నా వాళ్ళే ఉంటే నన్ను తీసుకొని వచ్చి దాంట్లో పాడేసేవాళ్ళు. ఒకవేళ ఉన్నా వీడు బాగుపడతాడేమో అని పాడేయని వాళ్ళు కూడా ఉన్నారేమో. కానీ నీవే నాకు శరణ్యం అని దేవునితో మొరపెట్టినప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు లేచి నా పరుపెత్తుకొని నడువు అన్నప్పుడు వాడు లేచి నడుచుచు సంతోషముతో వెళ్ళిపోయినాడు. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకున్నట్లయితే అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము పోతూ ఎంతో అయోమయమైన పరిస్థితిలో ఉండి రోగముతో బాధపడుతూ దీనస్థితిలో ఉండి అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళి తన డబ్బంతా కూడా వేము చేసి దీన స్థితిలో ఉండి నిరీక్షణతో ఎదురు చూస్తుంది, నా రోగము ఎప్పుడు బాగవుతుందా అని. యేసు ప్రభుని గురించి విని అక్కడికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టగా ఆమె రోగము నివారణ అయి ఆమె సమాధానము గలదై వెళ్ళింది. చూడండి, కాబట్టి మనకు కూడా ఏముండాలా? నిరీక్షణ కలిగి ఉండాలా. నేను కూడా ఎప్పుడో ఒకసారి దేవుడు నన్ను బాగు చేస్తాడు,
నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుపోతాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, నాకు బలం ఇస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు దేవుడు అనే నిరీక్షణ నీకు ఉండాల. నా పరిస్థితి ఇంతేనా, నా గతి ఇంతేనా, నేను మారనా అని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. నీకు కూడా దేవుడు ఒక సమయం ఇస్తున్నాడు. నీవు నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ మెలకుగా ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలను పొందుకుంటామని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.